ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు భార్యాభర్తలా? అవునండి. బాబు, అమ్మవారు చాలా మహిమగలవారు. అమ్మ దగ్గరున్న కుంకుమ నీ భార్య నుదుటిన పెట్టు బాబు. ఆ అమ్మే నీ ఆయుష్ని, అమ్మాయి సౌభాగ్యాన్ని కాపాడుతుంది. గాజులు తీసి అమ్మాయికి తొడుగు బాబు. అమ్మవారి దగ్గర పూలని నీ భార్య తల్లో పెట్టు బాబు. ఇప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని మీ మనసులో ఉన్నది కోరుకోండి. అమ్మా, న్యాయం వైపు నిలబడి నా భార్యని ఏలుకోవాలనుంది. కానీ మరోవైపు ఇచ్చిన మాట వలన నా మీద ఆశ పెంచుకున్న సహస్ర నా చేత తాళి కట్టించుకోవడానికి ఎదురు చూస్తుంది. తల్లి, నేను ఎటువైపు నడవాలో, ఎవరికి న్యాయం చేయాలో నువ్వే చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఏం నిర్ణయించావో తెలీదు, కానీ నా భర్త మీద ఎటువంటి మచ్చ రాకుండా, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వే చూడాలి తల్లి. కటాక్షించు తల్లి. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. ఇద్దరి ప్రశ్నలకి, ఇద్దరి సమస్యలకి సోది చెబుతానమ్మా. సొమ్ము కోసం సోది చెప్పట్లేదమ్మా, మీ సమస్య కోసం సోది చెబుతున్నా. వినమ్మా. మీ సమస్యలు తీరాలంటే, మీ పెనిమిటి సంతోషంగా ఉండాలంటే 5 ముత్తైదుల దగ్గరికి వెళ్ళి జోలపట్టి అడుక్కుని ఆ వచ్చిన దానంతో ప్రసాదం చేసి
ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టమ్మా. ఐదుగురు ముత్తైదులకి తాంబూలం ఇచ్చి పంపించావంటే ఖచ్చితంగా అమ్మ మెచ్చుకుంటుందమ్మా. నీకు నీ భర్తకి మంచి జరుగుతుందమ్మా. నా మాట నమ్ము తల్లి. ఇది ఆ తల్లి మాట. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. కనకం, వెళ్దాం. అలాగే విహారి గారు. అవును, త్వరలోనే తన పెళ్ళవ్వగానే రిసెప్షన్ పెడుతున్నావు. పెళ్లి మాత్రం మా ఫ్యామిలీ వరకే చేస్తున్నావు. రిసెప్షన్కి నువ్వు ఖచ్చితంగా రావాలి. వెన్యూ డీటెయిల్స్ అవి పెడతాను. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి, ఏమైంది? ఏం కాలేదు. ఏమీ కాకపోతే ఆకి ఎందుకలా విసిరికొట్టావు సహస్ర? నేనడుగుతున్నాను కదా, చెప్పు సహస్ర, ఏమైంది? మీకు చెప్పిన ఉపయోగం లేదు, వదిలేండి. ఏం జరిగిందో చెప్పకుండా ఉపయోగం లేదంటే ఎలా సహస్ర? ఆ లక్ష్మి ఆ లక్ష్మి ఏం చేసింది? అది గుడి దగ్గర పూజలు చేస్తోంది. అక్క, సహస్ర ఏమంటుందంటే ఆ లక్ష్మి సహస్ర విహారీల పెళ్లి జరగకూడదని ఏదో క్షుద్ర పూజ చేయిస్తుందంట. అంతే కదా సహస్ర? అంతే కదా అది చేసేది. అక్క, సహస్రకి నీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ లక్ష్మికి విహారీ సహస్రల పెళ్లి అవ్వడం ఇష్టం లేదు. అది ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపుతుంది. అంబిక, ఎవ్వరూ ఆగిపోతే అనే మాటే అనొద్దు. సరే అక్క, మేము ఆ మాట అనకుండా మా నోళ్లు మూసేస్తాం. మరదక్కడ ఏ క్షుద్ర పూజలు చేస్తుందో ఏంటో, దాన్ని మాత్రం ఆపవా? అక్క, సహస్రకి విహారీకి 100% పెళ్లి జరగాలని నాకు ఉంది. అందుకే ఆ లక్ష్మి విషయం గురించి మీకు ఇంతలా చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.